ఆషాఢ మాసంలో తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణ మహిళ అన్ని వర్గాల అతివలకు గోరింటాకు పోటీలు నిర్వహించడం భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి పెద్దపీట వేయడమేనని రాష్ట్ర బ్రాహ్మణ సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సూర్యకుమారి అన్నారు. జిల్లా మహిళా సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆషాఢ గోరింటాకు పోటీలు స్వాతంత్ర సమరయోధుల పార్కులో జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా మహిళా అధ్యక్షురాలు ముద్దునూరు వాణిశ్రీ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సూర్యకుమారి మాట్లాడుతూ ఆషాఢంలో గోరింటాకు పోటీలు ఆరోగ్యం కూడా అన్నారు. నగర మహిళా ప్రముఖురాలు లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ సరికొత్త సాంప్రదాయానికి బ్రాహ్మణ మహిళ తెరలేపిందన్నారు. ఇన్నర్విల్ పూర్వాధ్యక్షురాలు పి విశాలాక్షి, నగర బ్రాహ్మణ గౌరవ అధ్యక్షురాలు గంటి సర్వలక్ష్మి, జిల్లా మహిళా కార్యదర్శి పోతుల గీతా వరలక్ష్మి, నగర ఉపాధ్యక్షురాలు కాకరపర్తి మాధవీలత పాల్గొన్నారు. నగర మహిళా ఉపాధ్యక్షురాలు ఎన్ హరిప్రియ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పోటీల్లో గోకవరానికి చెందిన ఎన్ వీరలక్ష్మి ప్రథమ, రాజమండ్రికి చెందిన ఏ సావిత్రి ద్వితీయ, గోకవరానికి చెందిన బేబీ సరోజ తృతీయ బహుమతి గెలుపొందారు. జిల్లా బ్రాహ్మణ అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్, నగర అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. చింతపేట రాజేశ్వరి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.